జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. అసలు వెనకటికి జనాలు అంత గట్టిగా ఎందుకున్నారంటే వాళ్ళు వాళ్ళకు దొరికిన ఇంగ్రీడియంట్స్ని చాలా హెల్దీగా పద్ధతిగా వండుకొని తిన్నారు కాబట్టి చాలా హెల్తీగా ఉన్నారనమాట. మనకు దొరికిన హెల్దీ ఐటమ్స్ని కూడా మనము ఎట్లా పడితే అట్లా వండి మసాలాలని పులుసులని అవని ఇవని మన చేతికి ఏవి దొరికితే అవి వేసి వాటిలో ఉన్న పోషకాలు కూడా పోగొట్టి తిని మనం ఇలా ఉన్నాము. దొరికిన వాటిని ఇంకా హెల్తీగా, టేస్టీగా వండుకొని తిని వాళ్ళు అలా ఉన్నారనమాట. అలాంటి ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఏంటి అంటే మలీదా ముద్దలు అంటారు నాకు తెలిసైతే. ఇది బతుకమ్మ పండుగప్పుడు సద్దల బతుకమ్మ ఉంటుంది కదా, ఆ రోజు ఈ రెసిపీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. అండ్ నేను ఈరోజు ఏం చూపిస్తున్నానంటే చపాతీలు మిగిలిపోతాయి కదా, వాటితోటి ఇట్లా లడ్డూలు చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం లేండి, చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన చపాతీలని వేస్ట్‌గా పారేయకుండా, ఆ రోజు మిగిలిన చపాతీలని ఇట్లా టేస్టీగా లడ్డూలు చేశారనుకోండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్‌లో సద్ద రొట్టెలతో చేసిన లడ్డూలు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా బాగుంటుందనమాట. టేస్ట్‌తో పాటు హెల్తీగా ఉంటారు. అండ్ ఈ చపాతీలనైతే ఒకవేళ ఇవి గట్టిగా అయిపోయాయనుకోండి, హాట్ బాక్స్‌లో వేయకుండా పక్కకు పెట్టి గట్టిగా ఉన్నట్టుగా అయితే మీరు అన్నం వండిన తర్వాత దానిపైన ఈ చపాతీ పెట్టారంటే 2 నిమిషాల్లో చపాతీలనేవి మెత్తబడిపోతాయనమాట. అప్పుడు ఈ చపాతీలని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో, వీలైతే మిక్సీ జార్‌లో వేసుకోండి. లేదంటే ఇలాగ రోట్లో వేసి దానికి సరిపడా బెల్లాన్ని వేసి కొంచెం ఇలాచీ కూడా వేసి మెత్తగా దంచేసుకోవాలనమాట. అంటే మనకి ముద్ద కట్టడానికి వీలుగా ఉండేంత వరకు మనం ఇది దంచుతూనే ఉండాలి. అండ్ షుగర్ పేషెంట్స్‌కి కూడా జొన్న రొట్టెలు తింటూ ఉంటారు కదా, ఆ జొన్న రొట్టెలని కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇంకా చాలా బాగుంటుందన్నమాట. జొన్న రొట్టెలు కొంచెం వాళ్ళు తినే అంత కొద్దిగా బెల్లాన్ని వేసుకొని, అంటే షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం కొద్ది మొత్తాదులో తినొచ్చు కాబట్టి బెల్లాన్ని యాడ్ చేసి కొంచెం ఇలాచీని దంచేసి ముద్దలా కట్టేసి ఇవ్వచ్చనమాట. నెయ్యి కొంచెం షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి కాబట్టి నెయ్యి లేకుండా కూడా వీటిని ముద్దలా కట్టేసి తిన్నారనుకోండి, రోజు బోరింగ్ జొన్న రొట్టెలు కాకుండా అప్పుడప్పుడు రోజుకొకటి ఇట్లా జొన్న లడ్డు కూడా తింటే హెల్త్‌కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందనమాట. ఇప్పుడు నేను మొత్తం దంచేసిన తర్వాతకి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాననమాట. ఇప్పుడు ఇందులో నేను నెయ్యిని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఏసాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందనమాట. నెయ్యి మొత్తం కూడా ఈ మిశ్రమానికి కలిసే విధంగా ఒకసారి చేత్తో అయితే కలిపేసుకున్నాను. మీరు మిక్సీ జార్‌లో వేసుకున్నట్లయితే బెల్లము, ఇలాచీ అండ్ అలాగే రొట్టెలు, నెయ్యి ఒకటేసారి వేసి మిక్సీకి వేసుకున్నారంటే మీరు మిక్సీ నుంచి తీసేసిన తర్వాత డైరెక్ట్‌గా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు వీటన్నిటిని లడ్డూలాగా చుట్టేసుకొని ఒక ఒక గంట, గంటన్నర సేపు గాలిలో ఆరిన తర్వాత ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. 2, 3 డేస్ వరకు నిలువ ఉంటాయన్నమాట, వేస్ట్ అవ్వకుండా. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 1 వీక్ వరకు ఉంటాయి. అండ్ ఇలాగా చపాతీలు ఎప్పుడన్నా చేసినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఇట్లా రెసిపీ చేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటాయి. కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీటినైతే మలీదా ముద్దలు అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా తెలియజేయండి. అండ్ అలాగే ఆ ఏరియాని కూడా మెన్షన్ చేయండి. పలానా ఏరియాలో వీటిని ఈ పేరుతో పిలుస్తారని అందరికీ తెలుస్తుందనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.